హాయ్ విను. నెగిటివ్ లోకంలో బతుకుతున్నాం. ప్రతిదీ నెగిటివ్. మనకి ముందు కనిపించేది నెగిటివ్, తర్వాతే పాజిటివ్ అనేది తర్వాత ఆలోచిస్తాం. నేను మీకు ఒక అందమైన స్టోరీ. ఒక బావిలో 3 కప్పలు పడిపోయినాయి. 3 కప్పులు. ఈ 3 కప్పులు బావి కింద ఉండి అవి పైకి రావడానికి చాలా కష్టంగా ఉంది. బావి కూడా బాగా లోతుగా ఉంది. కిందకి వెళ్తే ఆక్సిజన్ లేదు. సో ప్రాణవాయువు లేక ఈ 3 కప్పులు కొట్టుకుంటున్నాయి. సో మొదటి కప్ ఏమందంటే, నేను పైకి వెళ్ళలేను అని చెప్పి తను ఏమైనా సెటిల్ అయిపోయి అక్కడ ఉండిపోయింది. రెండో కప్ ఏం చేసిందంటే, అది కూడా సేమ్ అదే అంది. ఏమని చెప్పిందంటే, నేను పైకి రాలేను, ఎందుకంటే బాగా ఎత్తుగా ఉంది, వర్షం ఒకటి ఉంది, జారుడుగా ఉంది, కారణాలు వెతికి. సో నేను అస్సలు పైకి వస్తే బతుకుతాననే నమ్మకం కూడా లేదు, ఎందుకంటే నేను పైకి వెళ్ళేటప్పుడే సగం ఎనర్జీ పోతుందంటే. రెండో కప్. మూడో కప్ ఏం చేసిందంటే, ప్రయత్నించి ఆ ఒక వాల్ మీద క్రాల్ చేసి పైకి వచ్చి సక్సెస్ఫుల్ గా రీబర్త్ అని చెప్పొచ్చు, మళ్ళా బతికింది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, పైకి వచ్చిన కప్పకి చెవుడు. నేనెందుకు ఈ స్టోరీ చెప్పానంటే, గివ్ ఎ డెఫ్ ఇయర్ టు నెగిటివ్. జీవితంలో మనని లాగేవాళ్ళు, మనం చేయలేమని చెప్పేవాళ్ళు, సాధించలేమని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ పైకి వచ్చిన కప్ప సక్సెస్ఫుల్ కప్ప, బికాస్ దానికి వినబడలేదు కాబట్టి నెగిటివిటీ తీసుకోలేదు. అంటే ఇక్కడ మనం చెవుడు అవ్వాలని చెప్పట్లేదు, నెగిటివ్ థింగ్స్కి డెఫ్ ఇయర్ ఇవ్వమని చెప్తున్నాను. ఆ కింద ఉన్న 2 కప్పుల గురించి మాట్లాడదాం. ఇది చాలా ఇంపార్టెంట్. మొదటి కప్ప చేయలేదు అని చెప్పినప్పుడు ఏం చేసింది, రెండో కప్ప అది విని దాన్ని ఇట్స్ ఓకే అని తీసుకుంది. అంటే మొదటి కప్ప చేయలేనని చెప్పిన దాన్ని రెండో కప్ప యాక్సెప్ట్ చేసింది. మన జీవితంలో మనం కూడా అంతే. సో నిజంగా మనకి స్ట్రెంగ్త్ ఉంటుంది, మనం చేయగలం. కాకపోతే ఏంటంటే, మిగతా వాళ్ళు చెప్తారు నువ్వు చేయలేవు, నువ్వు సాధించలేవు, నీకు అంత కెపాసిటీ లేదు, నువ్వు ముందుకు వెళ్ళలేవు అని చెప్పినప్పుడు ఏం చేస్తాం, మనం వాళ్ళు చెప్పిన ప్రతి నెగిటివ్ని వింటూ ఉంటాం. సో ఆ వింటం వల్లనే రెండో కప్ అలా ఉండిపోయింది. మూడో కప్ ఏంటంటే, ఈ నెగిటివిటీ అంతా పక్కకు తోసి పైకి వెళ్ళింది. సో అక్కడ చెవుడని చెప్పినా సరే ఒకటి గుర్తించండి, మన జీవితంలో మనమే అదే పొజిషన్లో ఉంటే మనకు ఒక చిన్న థాట్ రావాలి, నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఎందుకు ట్రావెల్ చేయకూడదు, ఆ నెగిటివ్ ఐడియాని పాజిటివ్గా ఎందుకు మార్చుకోకూడదు, దాన్ని కాయిన్కి అవతల సైడ్ ఎందుకు చూడకూడదు అన్నది ఎప్పుడైతే మనం దృఢ సంకల్పంతో అనుకున్నామో మనం సాధించగలమండి. ఒకటి, వాట్ ఈస్ పుల్లింగ్ యూ బ్యాక్ ఈస్ యువర్ నెగిటివ్ ఫోర్సెస్. సో నెగిటివ్ ఫోర్సెస్కి అస్సలు ఛాన్స్ ఇవ్వద్దు. మీరు చేయగలరు అని నమ్మండి, మీరు ఒక్కరే చేయగలరు. ఈ లోకంలో ఎవరైనా సక్సెస్ సాధించారంటే వాళ్ళు నమ్మారు, ఎస్ నేను చేయగలనని. మీరు కూడా విజేతలే. హ్యాపీ.